హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం మన ప్రభుత్వం వస్తే గనక అని ఆయన చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారు అలాగే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. ఇక ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గత సంవత్సరం ప్రజాపాలనలో డిసెంబర్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఇప్పుడు సర్వే అనేది మొదలుపెట్టింది. ఇక ఈ సర్వే అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఏంటంటే అసలు సర్వే అధికారులు మా ఇంటికే రాలేదు, ఇక మేము ఎవరిని అడగాలి, ఇంటికి మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా అని కూడా అడగడం అయితే జరిగింది. ఇక వారందరి కోసమే ఈ వీడియో అనమాట. తప్పకుండా మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ సర్వే అధికారులు మీ ఇంటి వరకు రాకుండా ఉంటే మీరు ఇలా చేస్తే గనక మీకు కూడా సర్వే అనేది జరిగి మీకు కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఈ విధంగా చేయండి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను మీరు ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా ఇప్పుడే స్కాన్ చేయండి. మీ విలువైన సహాయాన్ని పంపించండి. ఎన్నో డబ్బులు అనేది ఎంతో మంది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో కొంత భాగాన్ని మాలాంటి వారి కోసం వినియోగిస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా వీడియోను మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ సింబల్ ఉంటుంది. తప్పకుండా మీరు లైక్ చేసేయండి వీడియోని. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. ఇక ఇందిరమ్మ ఇండ్ల సర్వేకి సంబంధించి ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఇది తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి, ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే అనేది మొదలు పెట్టారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో దాదాపు ఒక యాప్ అనేది విడుదల చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మీ గ్రామంలో ఉన్నటువంటి అధికారులేనండి, ఎక్కడి నుంచో వచ్చారు అధికారులు, మీ గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులే ఈ యొక్క సర్వే అనేది చేస్తూ ఉన్నారు. ఇక వారు దాదాపు కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారనమాట ఈ సర్వేలో. ఇక ఈ ఫోటోలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఇక అధికారులు ఏంటంటే కొన్ని రకాల ప్రశ్నలు అడిగి వారిని నిలబెట్టి అక్కడ ఫోటో అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. ఈ విధంగా అయితే సర్వే అనేది జరుగుతూ ఉంది. ఇక ఈ ప్రజాపాలనలో దాదాపు 70 నుంచి 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం. ఇక ప్రతి దరఖాస్తును కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మన మంత్రి గారు, మన సీఎం గారు కూడా తెలియజేయడం జరిగిందనమాట. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది జరుగుతూ ఉంది. కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి సంబంధించి అధికారులు మా ఇంటికి రాలేదు, మేము కూడా ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నాం, మరి మా ఇంటికి ఎందుకు రాలేదు ఈ సర్వే చేయడానికి అని చెప్పి చాలా మంది అడిగారు. ఇక వారికి ఇళ్లకి ఎందుకు రాలేదని చెప్తే ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మొదటి దశలో సొంత స్థలం కలిగిన వారికి మాత్రమే ఇల్లు అనేది ఇస్తాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3200 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని గతంలోనే చెప్పడం జరిగింది. ఇక అదే విధంగా సర్వే అనేది జరుగుతూ ఉంది.
మీరు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నా కూడా, అంటే ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకున్నా కూడా ఆ దరఖాస్తులను అనుసరించి సర్వే అనేది చేయాలని గతంలో చెప్పినప్పటికీ కూడా, ఒక్కరిని కూడా వదలకుండా సర్వే చేయండి అని చెప్పినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే అధికారులు కొంతమంది ఇళ్లకే వెళ్ళి సర్వే చేస్తున్నారు. మిగిలిన వారికి సర్వే చేయలేదంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కేవలం 3,200 ఇళ్లు మాత్రమే ప్రస్తుతానికి ఇస్తున్నాం, అది కూడా సొంత స్థలం కలిగి ఉన్న వారికి అని చెప్పి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక అధికారులు ఇంటి వద్దకు వెళ్ళి ఆ సొంత స్థలం ఉందా లేదా అనేది కూడా మనకు సర్వే చూసి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఆ పేపర్లు అవి చూసి ఈ సొంత స్థలం కలిగి ఉన్నారని చెప్పి యాప్లో అయితే వివరాలు నమోదు చేస్తున్నారు. అదొక కారణం అయి ఉండొచ్చు మీ దగ్గరికి రాలేదు సర్వే కంటే. ఒకవేళ మీకు సొంత స్థలం ఉండి మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మీ ఇంటి వద్దకు రాలేదంటే దానికి మీరు నేరుగా ఏం చేయకుండా మీరు మీ యొక్క దరఖాస్తు ఏమైందనే విషయాన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్ళి, అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కార్యాలయాలకు వెళ్ళి మేము ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నాం, మాకు సొంత స్థలం ఉంది కానీ మా ఇంటికి సర్వేకి రాలేదని మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులను గనక సంప్రదిస్తే, అధికారులతో గనక మాట్లాడితే నేరుగా వారు మీ ఇంటికి వచ్చి మీ యొక్క సర్వే అనేది చేసి ఆ సర్వేలో ఆ మొబైల్ యాప్లో, అంటే ఫోన్లో యాప్లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని మీకు ఈ సర్వే అనేది చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి ఈ యొక్క సర్వేకి రాని వాళ్ళంతా కూడా ఇలా చేయండి. ఎందుకంటే మీ గ్రామంలో ఉన్నటువంటి అధికారులే ఈ సర్వే అనేది చేస్తున్నారు, ఎక్కడో బయట నుంచి వచ్చి చేయట్లేదు. ఇక గ్రామంలో ఉన్నటువంటి అధికారులే ఈ సర్వే చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి సర్వేకి రాని వాళ్ళు, అంటే మీకు ఈ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీకు సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఫస్ట్ లో ఇల్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి. అలాగే తక్కువ ధరకే సిమెంటు, స్టీలు, కమ్మి ఇవన్నీ కూడా మనకు పంపిణీ చేస్తోంది. ఇవన్నీ కూడా పంపిణీ చేయాలని సీఎం గారు అధికారులతో రివ్యూ కూడా నిర్వహించారు. కాబట్టి మనకు ఈ విధంగా మనకు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే మొదటగా ఇల్లు ఇస్తారు. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకొని సర్వే అనేది చేయించుకోండి. సర్వేకి రాకపోతే, లేదంటే సర్వేకి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది కాబట్టి సర్వే మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ ఇంటికి కూడా సర్వే అధికారులు అయితే వస్తారు. ఈ సర్వే అధికారులు వచ్చినప్పుడు మీరు అన్ని వివరాలు కూడా కరెక్ట్ గా చెప్పండి. ఎందుకంటే మనకు ఉండడానికి ఇల్లు ఉండేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఈ సర్వేకి వచ్చినప్పుడు అధికారులకు కరెక్ట్ వివరాలంటివి తెలియజేస్తే మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేదానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఒకవేళ నేను చెప్పినట్లు మీకు ఈ కారణాల చేత సర్వేకి అయితే రాకపోయి ఉండొచ్చు. అది కూడా ఇప్పుడు ఎవరికి వస్తున్నారంటే ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వికలాంగులకి, ఇక ట్రాన్స్జెండర్లకి, ఎవరైనా సరే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారంటే బీపీఎల్ కుటుంబాలు, బిలో ప్రావర్టీ లైన్ అన్నమాట, వాళ్లకు మాత్రమే ఇప్పుడు సర్వే అనేది వేగంగా చేస్తూ ఉన్నారు. ఇక వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడా గతంలో చెప్పారు. కాబట్టి సర్వే అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ అధికారులు రాకపోతే మీరే అధికారుల వద్దకు వెళ్ళి అధికారులను పిలుచుకొచ్చుకొని సర్వే అనేది చేయించుకోండి. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.